యూజీసీ నెట్ రద్దయిన కొన్ని గంటల్లోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రేపు జరగాల్సిన నీట్ పరీక్ష వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించింది ఎన్టీఏ. మరోవైపు ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ పై వేటు వేసింది కేంద్రం. యూజీసీ నెట్ రద్దయిన కొన్ని గంటల్లోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రేపు జరగాల్సిన నీట్ పరీక్ష వాయిదా వేసింది. త్వరలోని కొత్త తేదీలను ప్రకటించనుంది ఎన్టీఏ. మరోవైపు ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ పై వేటు వేసింది కేంద్రం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అక్షయ, ఏదైతే రేపు జరగాల్సినటువంటి నీట్ పీజీ పరీక్ష ఏదైతే ఎంట్రన్స్ ఉందో అది వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఏదైతే నీట్ సంబంధించినటువంటి యూజీ పరీక్ష ఏదైతే గందరగోళం కావచ్చు, అవకతవకలపై ఇప్పటికే కొంత ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపైన త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి కొన్ని పరీక్షలు ఏవైతే ఇప్పటి వరకు గందరగోళంగా ఉండడం, దాంతో పాటు అందులో అవకతవకలు జరిగినటువంటి నేపథ్యంలోనే సరైన విధంగా పటిష్టంగా పరీక్షను నిర్వహించేందుకే రేపు జరగాల్సినటువంటి ఈ పీజీ నీట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు విద్యార్థులకు జరిగినటువంటి ఈ అసౌకర్యానికి ఖచ్చితంగా ఆరోగ్య శాఖ ఏదైతే హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా స్పష్టం చేసింది. సో ఓవరాల్ గా కూడా ఈ పరీక్షను ప్రస్తుతం వాయిదా వేయడం వెనుక ఉన్నటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే నీట్ యూజీకి సంబంధించినటువంటి పరీక్షలో ఇప్పటి వరకు జరిగినటువంటి అవకతవకలు, బీహార్ తో పాటు హర్యానా, గుజరాత్ లో కూడా పేపర్లు లీక్ అయ్యాయనే దాని మీద ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆధారాలతో అటు విచారణ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్ గా ఈ రోజు నీటికి సంబంధించి చాలా కీలక డెవలప్మెంట్స్ కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే హై లెవెల్ కమిటీలు వేశారు, అంటే ఏదైతే పరీక్షల గందరగోళం కావచ్చు, నీటికి సంబంధించినటువంటి అవకతవకల పైన విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా అటు హై లెవెల్ కమిటీ వేశారు. దాంతో పాటు ఇప్పటి వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి డీజీగా డైరెక్టర్ జనరల్ గా ఉన్నటువంటి సుబోధ్ కుమార్ సింగ్ పైన కూడా వేటు వేసి అతన్ని తొలగించారు. సో ఇవన్నీ కూడా అంటే నీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా విద్యార్థులంతా కూడా అయోమయానికి గురవుతున్నారు. సో దీనికి సంబంధించి సరైనటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సో అతను సుబోధ్ కుమార్ ఉన్నటువంటి సమయంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, ఆ పరీక్షకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది కాబట్టి వెంటనే రేపు జరగాల్సినటువంటి నీట్ పీజీ పరీక్షను కూడా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఫైనల్ గా దీనికి సంబంధించి విద్యార్థులు మాత్రం ఈ విషయంలో టెన్షన్ పడడం కన్నా ఏదైతే గతంలో జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ పరీక్ష కావద్దని సరైన విధంగా పకడ్బందీగా ఈ పరీక్షను నిర్వహించాలనే ఆలోచనతోనే ఈ పరీక్షను వాయిదా వేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓకే రాజు.